భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి పార్టీని ముందుకు తీసుకొచ్చిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. తోగొండ శ్రీనివాస్ చౌదరి గారు, పొద్దుగొండ ముద్దుల ఆంజనేయ గారు, అదేవిధంగా పివి కృష్ణారెడ్డి గారు, పునః అధ్యక్షులు శివారెడ్డి గారు, మీరు వేదిక మీదకి వచ్చి నూతన అధ్యక్షుడిని మనం అభినందిస్తే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళి మన మీడియా మిత్రులు కూడా వారికి అర్థమైనటువంటి పర్సన్ రమ్మండి. నన్ను ఒకసారి ముద్దుగొండ శ్రీనివాస్ సెంటర్ లోకి భారత్ మాతా కీ యాగయ్య గారు పైకి వెళ్ళండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, యాగయ్య గారు, మాతా కీ. యాగయ్య గారు అందరూ ఒకసారి అన్నా నాకు సీరియల్ ఒక్క నిమిషం. యువత జిల్లా అధ్యక్షుడు సెక్కం శ్రీనివాస్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒక్క నిమిషం అయ్యా పట్టుకోండి అందరూ. ఒక్క నిమిషం సార్, పరిశీలకులు ఆ బొక్కే పట్టుకోండి సార్. మీరు పరిశీలకులు అందరూ పరిశీలకులు ఉన్నారు కదా. శివారెడ్డి గారు ఇటు చూడండి అందరూ. అయ్యా అది శుభం. సైడ్ సైడ్ పత్రికా సమావేశం ఉంటుంది. పత్రికా సమావేశం తర్వాత మనం ఊరేగింపు చేసుకుంటూ వెళ్తాము. ఊరేగింపు వెళ్ళేటువంటి ఆ యొక్క రూట్ ని మన కృష్ణారెడ్డి గారు తెలియజేస్తారు. అదే విధంగా అక్కడ నుంచి మనం భోజనం చేసి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. విందు భోజనం దగ్గర మీల్స్ చేయవలసిన కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ర్యాలీ అయిన తర్వాత కూడా అందరూ కూడా అక్కడ మీల్ చేసుకుని బయలుదేరారు. ఈ జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ జరుపుకోవడానికి జరగడానికి కారణమైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలానే ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీ కార్యకర్తలందరూ కూడా నేనేం నాయకుడేం కాదు, ఇవాళ దండలేసి సేవలేసినందుకు నేనే నాయకుడేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తగా ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరు పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాలో కూడా ఆ ప్రక్రియ చేపట్టాం. ఏదైతే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నడిపి రాష్ట్రంలో సభ్యత్వాలతో పోటీ పడినటువంటి ప్రకాశం జిల్లాని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాకి సారథ్యం వచ్చినటువంటి శివారెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ,
అంతకుముందు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కానీ, వీరందరి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితి. ఈ రోజున పగ్గాలు చేపడుతున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ క్షేత్ర సంబంధితమైనటువంటి అంశాలతో పాటుగా దేశం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో వారు ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం మా అందరికీ ఆనందదాయకం, సంతోషం అని చెప్పని కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఎన్నికల అధికారిగా నేను, అదేవిధంగా పర్యవేక్షణ కూర్చున్నటువంటి పెద్దలు మా యొక్క నాయకులు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సీనియారిటీ, వారి యొక్క జిల్లాకి దాదాపు 10 సంవత్సరాల పాటు వారి సీనియర్, వారి యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సమర్థమైనటువంటి నాయకులు కలిగినటువంటి ఈ జిల్లాని మరింత సమర్థతతో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతంగా పెంచాలని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ, ఆకాంక్ష, లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథకాలు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాను విస్తరించడానికి శుభసూచకంగా భావించాల్సిందిగా సందర్భంగా